ఈరోజు 4G ప్రధానమంత్రి గారి దూరదృష్టి విజన్. బిగినింగ్ లో అందరూ అనుకున్నారు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, అదే సమయంలో ఆత్మ నిర్భర్, సెల్ఫ్ రిలయన్స్ ఇవి మాట్లాడితే ఇది సాధ్యమా అనుకున్నారు. కానీ ఈ రోజు మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది. మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు, ప్రపంచంలో అందరిని కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్, యూపీఐ. ఇందులో కూడా నాకు చాలా సంతోషం. ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామ్యం దానికి. ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ. దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్, సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం, ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు.